సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక బెస్ట్ కాటన్ సీడ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ప్రధానంగా అయితే మనకు ఈ గత కొన్ని రోజుల క్రితం అయితే మనకు తక్కువ కాలంలో ఎలాంటి విత్తనాలు మనకు వేసుకోవాలి అనే దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను. సో మనకు రెండో పంట అనుకూలంగా వేసుకుంటే మనకు ఎలాంటి విత్తనాలు వేసుకోవాలనే దాని గురించి ఒక వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో మనకు ప్రధానంగా ఇప్పుడు రైతుల్లో ప్రతి ఒక్క రైతులో అయితే మనకు చాలా ప్రశ్న ఉందంటే ఏ సీడ్ అనేది ఎంచుకోవాలి అనే దాంట్లో అయితే రైతులు నిమగ్నమై ఉన్నారు. సో అందుకోసం అయితే నేను ఈ వీడియోలో అయితే ఒక బెస్ట్ కాటన్ సీడ్ గురించి అయితే తెలియజేస్తాను. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా కాటన్కి సంబంధించి ముందు మీకు తెలియజేస్తూనే ఉంటాను. సో ఈ విత్తనాలనే కాకుండా మనకు కాటన్లో ఏ టైంలో ఏ స్ప్రేయింగ్ చేయాలి అనే దాని గురించి కూడా తప్పకుండా అయితే వీడియోస్ అయితే మీకు అందజేస్తూనే ఉంటాను. సో తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మొదటిగా ఆ సీడ్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఈ నార్త్ సీడ్ కంపెనీకి చెందిన సంకేత్ అండి. సో మనకి ఈ నార్త్ సీడ్లో బెస్ట్ సీడ్స్ అయితే రెండు ఉన్నాయి. సో ఆ రెండు ఏంటంటే మనకు రానా 999 అలాగే మనకు సంకేత్. సో మనకు ఈ వీడియోలో అయితే సంకేత్ గురించి అయితే తెలుసుకుందాం. సో మనకు ముందుగా అయితే ఈ సంకేత్ అనేది చాలా ఏరియాలో అయితే మన ఏరియాలో అయితే తక్కువగా వేసేవాళ్ళు. మా ఏరియాలో అయితే అసలు ఒకరు కూడా ఈ సంకేత్ అనే సీడ్ని అయితే వేయలేదు. సో వేరే చోట్ల అనేది చాలా రేర్గా వేసిన వాళ్ళు. సో ఎందుకంటే ఇది దాదాపుగా లాస్ట్ ఇయర్ అనేది మనకు 1500 నుంచి 2500 వరకు బ్లాక్లో అయితే నడిచింది దీని ప్యాకెట్ ధర వచ్చి. సో అందుకోసం అయితే అంత కాస్ట్ పెట్టి కొనలేక రైతులు అయితే వేయలేదు. ఈ సంవత్సరం అయితే మనకు ఎంఆర్పి ధరకే అయితే ఈ సంకేత్ అనేది లభిస్తుంది. సో ఎందుకంటే మనకు మా మార్కెట్ అయితే కొంచెం విత్తనాల్లో ఎంఆర్పి ధరకు మాత్రమే ఏ సీడ్ అయినా కూడా లభించడం జరుగుతుంది. సో అందుకోసం అయితే నేను ఈ ఇయర్ అయితే మనకు ఈ సంకేత్ అనే విత్తనాన్ని అయితే నేను సాగు చేద్దామని ఒక ఎకరానికి అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. నేను కూడా ఈ సంకేత్ అనే విత్తనాన్ని అయితే సాగు చేస్తున్నాను. సో మనకు ప్రధానంగా అయితే ఈ సంకేత్లో ఏ విధంగా పండించాలనే దాని గురించి తెలుసుకున్నట్లయితే ముందుగా అయితే ఈ సంకేత్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది వచ్చి లాంగ్ డ్యూరేషన్ పంట కింద వస్తుంది. ఇది దాదాపుగా మనకు 180 రోజుల కాల వ్యవధి వచ్చే అవకాశం ఉంటుంది. కావాలనుకుంటే మనకు ముందుగా నాటుకొని కొద్ది వరకు పంట అనేది తీసేసి కూడా పత్తి ఉన్నా కూడా పంట తీసేసి రెండో పంట వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. లేదు మాకు రెండో పంట అవసరం లేదనుకుంటే లాంగ్ డ్యూరేషన్ కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఈ పత్తినే మనం చివరి దాకా ఉంటామంటే దానికి కూడా ఇది మంచిగా ఉంటుంది సంకేత్ అనేది. సో ప్రధానంగా అయితే మనకు దీనికి వచ్చి తెలుసుకున్నట్లయితే నీటిపారుదల ప్రధానమండి. సో కంపెనీ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మనకు ఖచ్చితంగా అయితే నీటి సౌకర్యం అయితే ఉండాలి. సో వర్షాధారంగా అయితే కూడా వేసుకోవచ్చు. సో మనకు వర్షాధారంగా వేసుకున్న అనుకున్నంత దిగుబడి రాకపోవచ్చు ఇది వచ్చి వర్షాధారంగా వేస్తే. ఎందుకంటే సరైన సమయంలో ఈ వర్షాలు అనేది మనకు పడవు. సో మనకు పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు అనేది కూడా సరిగా కురవకపోతే కూడా మనకు కొంచెం దిగుబడిలో అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో నీటిపారుదల సౌకర్యం చేస్తే మనం సరైన సమయానికి నీళ్ళు అయితే అందిస్తాం కాబట్టి మంచి దిగుబడి వస్తుంది. సో ఇది ఖచ్చితంగా అయితే కంపెనీ వాళ్ళు ఈ సంకేత్ అనేది నీటిపారుదల కింద వేయండి అని చెప్తున్నారు. సో ఇది వచ్చి మనకు దాదాపుగా 20 క్వింటాలకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ వేసిన వాళ్ళతో నేను కంపెనీ వాళ్ళతో మాట్లాడి దీన్ని అయితే నేను తీసుకోవడం జరిగింది. ఒక ఎకరానికి ఈ సంకేత్ అయితే వేస్తున్నాను. సో మొత్తానికైతే పూర్తిగా ఈ సంకేత్ అనే విత్తనాలనే కాకుండా ఒక ఎకరానికి సంకేత్ అయితే ఎంచుకున్నాను. ఇంకా మిగతా కొన్ని సీడ్ని అయితే ఎంచుకున్న తర్వాత నేను వాటి గురించి కూడా మీకు తెలియజేస్తాను. ఈ సంకేత్ అనేది ఒక లాంగ్ డ్యూరేషన్. ఇది వచ్చి మనకు కాయ సైజు వచ్చి మనకు మీడియంగాను ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే బిగ్ బోల్ లావ్ సైజుకి కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీడియంగానే ఉంటుందని అనుకుంటున్నాను. నేనైతే ఈ సీడ్ వేయలేదు, ఈ సంవత్సరమే వేసి చూస్తున్నాను. ఏ విధంగా ఉందో కూడా మీకు ప్రతి దాని గురించి అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. సో ఈ సంకేత్ అనేది మీడియం బోల్ ఉంటుంది. 180 రోజుల నుంచి 200లకు పైగా రోజులు పంట వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా 20 క్వింటాల పైగా ఉంటుంది. అలాగే మనకు ఈ రసం పీల్చు పురుగులైన తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమను కూడా తట్టుకునే శక్తి దీనికి ఉందని అంటున్నారు కంపెనీ వాళ్ళు. సో ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం అయితే వేసి చూస్తేనే మనకి ఏదైనా తెలుస్తుంది కాబట్టి ఈ సంకేత్ అయితే తట్టుకుందని అంటున్నారు. అలాగే గులాబీ రంగు పురుగును కూడా కొద్ది వరకు కంట్రోల్ ఉంటుంది అంటున్నారు. సో ఎలాగైనా గులాబీ రంగు పురుగును పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశం అయితే ఏ విత్తనానికైతే ఉండదు. సో అది రైతులకు కూడా ఎవరైనా కూడా గమనించుకోవాల్సింది. ప్రతి పత్తిలో అయితే గులాబీ రంగు పురుగు సమస్య ఉండే అవకాశం ఉంటుంది. సో దాన్ని అయితే స్కిప్ చేద్దాం. ఎందుకంటే తక్కువ కాలంలో వచ్చే వాటికి తప్ప మిగతా లాంగ్ డ్యూరేషన్ అన్నిటికీ గులాబీ రంగు పురుగు ఉధృతి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజుల కాల వ్యవధి ఉంటుంది కాబట్టి. సో ఈ సంకేత్ అనేది ఖచ్చితంగా అయితే నీటిపారుదల సౌకర్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి, మంచి దిగుబడి వస్తుంది. దీంతోపాటు వర్షాధారంగా వేసుకున్న వాళ్ళనుకుంటే వేసుకోవచ్చు. సో అనుకున్నంత దిగుబడి రాకపోవచ్చు. ఎందుకంటే మనకు వర్షాధారం అనేది సరైన టైంకి వర్షాలు పడకపోవచ్చు. సో ఎలాంటి నేలలో వేసుకోవాలి ఈ సంకేతం అనేది వచ్చి
మనకు అన్ని రకాల నీళ్ళలో అయితే సూటబుల్ అవుతుంది. సో ఇది వచ్చి మనకు ప్రధానంగా అయితే ఏ రకమైన నీళ్ళలో వేసుకున్నా వాటర్ స్పెషలిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. సో ఎవరైనా వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే వేసుకోండి, మంచి దిగుబడి అనేది వస్తుంది. నేను కూడా ఈసారి అయితే వేస్తున్నాను. ఇంతకుముందు అయితే ఈ సీడ్ని అయితే వేయలేదు. ఈ సంవత్సరం వేసి చూసి మీకు ఏ విధంగా ఉంటుందో కూడా ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించి వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇంకా కాటన్కి సంబంధించి వీడియోస్ అయితే అందజేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.